సీరియల్ అభిమానులారా, మనందరికీ ఇష్టమైన సీరియల్ నేటి ఎపిసోడ్లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రోహిణి, మనోజ్ల మధ్య వచ్చిన గొడవ, దానికి ప్రభావతి తోడవడం కథను ఎటు తీసుకువెళుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ రివ్యూ చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఒక చిన్న హింట్ ఇవ్వబోతున్నాను. గత కొన్ని రోజులుగా రోహిణి ప్రవర్తనలో మార్పును గమనిస్తున్న మనోజ్ ఆమెను నిలదీస్తాడు. నువ్వేదో దాస్తున్నావు రోహిణీ, మన మధ్య ఇంత దూరం ఎందుకు వస్తోంది అని అడుగుతాడు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి రోహిణి ఎదురుదాడి చేస్తుంది. నీకు నామీద నమ్మకం లేకపోతే మన బంధానికి అర్థం లేదు అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ వాదనలో రోహిణి తన గతాన్ని తవ్వుతున్నావని మనోజ్ని నిందిస్తుంది. కాని మనోజ్ అడిగే ప్రశ్నలకు ఆమె దగ్గర సరైన సమాధానాలుండవు. కేవలం కన్నీళ్లతో, కోపంతో ఆ పరిస్థితి నుండి తప్పించుకోవాలని చూస్తుంది. ప్రభావతి మనోగతం. రోహిణి ఫోన్ కాల్స్, ఆమె మాట తీరు చూస్తుంటే ప్రభావతికి ఏదో తేడాగా అనిపిస్తోంది. ముఖ్యంగా రోహిణి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పిన విషయాల్లో పొంతన లేకపోవడాన్ని ఆమె గమనిస్తుంది. తల్లి కొడుకుల సంభాషణ. మనోజ్ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభావతి అతని దగ్గరకు వెళ్తుంది. మనోజ్, నీకొక విషయం చెప్పాలి. రోహిణి గతం గురించి మనం అనుకుంటున్నది నిజమేనా? ఆమె ఏదో పెద్ద విషయాన్నే దాస్తోంది అని నా మనసు చెబుతోంది అని తన సందేహాలను బయటపెడుతుంది. ఒకవైపు భార్య మీద ప్రేమ, మరోవైపు కన్నతల్లి వ్యక్తపరుస్తున్న బలమైన అనుమానాలు. మనోజిప్పుడు ధర్మసందటంలో పడ్డాడు. ఈ ఎపిసోడ్ చూస్తుంటే రోహిణి వేసిన అబద్ధాల పునాది నెమ్మదిగా కదులుతున్నట్లనిపిస్తోంది. ఇప్పటివరకు రోహిణి తన తెలివితేటలతో అందరినీ నమ్మించగలిగింది. కాని ప్రభావతిలాంటి అనుభవం ఉన్న వ్యక్తికి దొరికిపోవడం కథలో వేగాన్ని పెంచింది. ముఖ్యంగా మనోజ్లో మెల్లగా మొదలవుతున్న అనుమానం రోహిణి సీక్రెట్స్ బయటపడటానికి దారితీస్తోందా అనేది ఆసక్తికరం. చూశారుగా ఫ్రెండ్స్, రోహిణి గతాన్ని ప్రభావతి కనిపెడుతుందా? మనోజ్ తన తల్లి మాటలను నమ్ముతాడా, లేక రోహిణి మాయలో పడతాడా? వచ్చే ఎపిసోడ్లో రోహిణి ఒక పెద్ద తప్పు చేస్తూ ప్రభావతికి అడ్డంగా దొరికిపోయే అవకాశముంది. మీకేమనిపిస్తోంది? రోహిణి నిజం బయటపడాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం.